హైదరాబాదు పట్టణంలో ఉన్న ఉప్పల్ రామంతాపూర్లో ఉన్న హైదరాబాదు పబ్లిక్ స్కూల్ కాడికి పిల్లల తల్లిదండ్రులు అంతా పోయి పెద్ద ఎత్తున లొలి చేసిరట. అగో బడెంత అయిపోయేలా ఇప్పుడు పిల్లల అయ్యవాళ్ళు ఎందుకు బడికాడికి పోయి లొలి చేస్తుండ్రే బాలన్న అంటారా? ఉన్నది ఉన్నట్టు ముచ్చట మొత్తం మీకు మంచిగా నేను చెప్తా పారి, నాతో రాండి. సంవత్సరము పాపం పెంచుతున్నట్టే పిల్లల చదువులకు ఫీజులు కూడా పెంచుతుర్రు. అట్టనే ఫీజు యాళ్లకు కట్టకుంటే ఫైన్లు కూడా వసూలు చేస్తుర్రు. ఏడాదికి భారం అంటే మామూలు భారం కాదు. పెరిగిన ధరలతోనే అదో పరిశాన్ ఉన్నదంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డదన్నట్టు వీళ్ళ ఫీజుల మూత ఉన్నది. ఈ ఫీజుల భారాన్ని మేము మోయలేము. అంగట్లో అమ్ముకునే కూరగాయలన్నా మార్కెట్లో ఓనాడు తక్కువ ఓనాడు ఎక్కువ రేట్లు ఉంటాయి కానీ ఫీజులు మాత్రం పెరుగుడే ఉన్నది కానీ తరుగుడు లేదని బడి బాధిత తండ్రి బాధయ్యనుండ్రి. ఈరోజు ముఖ్యంగా ధర్నా చేయడానికి కారణం ఏంటంటే గత సంవత్సరం నుంచి మేము ప్రిన్సిపాల్తో ర్యాపో మెయింటైన్ చేస్తున్నాము. ప్రతిసారి చర్చల పేరు మీద మేము ప్రిన్సిపాల్ గారిని సంప్రదిస్తూ వస్తున్నాము. కానీ మాకు పెంచిన ఫీజుల మీద విషయంలో ఏమాత్రం క్లారిటీ రాకపోవడంతో ఈ అకాడమిక్ ఇయర్ ఎంత ఫీజు పెంచారో మాకు ఇంతవరకు మెమోరాండం ఇవ్వలేదు. ఇన్నరా విద్యా సంవత్సరంకు ఎంత ఫీజు పెంచిందని కూడా ఇప్పటి వరకు పేరెంట్స్కు చెప్పలేదని అనుకొచ్చిండు. ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. గత 3 years నుంచి మాకు 141% పెంచిన ఫీజుని తగ్గిస్తూ కమింగ్ 3 అకాడమిక్ ఇయర్స్ మాకు 0 ఫీజు పెంచకుండా మెయింటైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 3 ఏళ్లలో 141% పెంచిన ఫీజును వెంటనే రద్దు చేసి వచ్చే 3 ఏళ్లు కూడా ఫీజులు మొత్తానికి పెంచకుండా ఉండాలి. బిల్కుల్ ఫీజు ఉండొద్దు, జీరో అంటే జీరో ఫీజు కట్టేటట్టు చేయాలని ఇట్లా డిమాండ్ చేసిర్రు.